అయినటువంటి శ్రీరామచంద్రమూర్తి పట్ట మహిషి అయినటువంటి ధర్మ పత్ని అయినటువంటి ఆ యొక్క సీతా సాధ్వి చెంతకు వచ్చినటువంటి రావణాసురుడు ఈ విధంగా అంటూ ఉన్నారు, ఓ సీత, నీవు పద్మము వంటి నేత్రములు కలదానివి, నా చెంత నీకు ఎందుకు చింతపడుతున్నావు? నీవు ఎక్కడి రాముడు, ఎక్కడి అయోధ్య, ఎక్కడ దశరథుడు, ఎందుకోసం ఈ యొక్క వనవాస వ్యధ ఎందుకు పడుతున్నావు? నీవు నీ యొక్క నవయౌవనమైనటువంటి కాంతులతో నిండి ఉన్నటువంటి ఆ యొక్క సంపద, యవ్వన సంపద నాకు నీవు ఇవ్వవలసింది. నీకెందుకమ్మా ఈ మునివేషధారి జటా వల్కములున్నటువంటి జటలన్నీ పెరిగిపోతే ఆ జటలన్నీ ముడివేసుకున్నవాడు, నారచీరలు కట్టుకున్నవాడు, కందమూలాలు తిని బతికేటువంటి వాడు ఆ రాముడు నీకెందుకు? నా దగ్గరికి రా, నేను నిన్ను సుఖపెడతాను అని చెప్పి అన్నాడు. సిగ్గెందుకు ఓ మోహనాంగి, చేసి కొందు నిన్ను నా అర్థాంగి, భయమెందుకు ఇందెవ్వరు లేరు, దాచుకొనకు నీ అందాల తీరు, పరకాంతల హరించి రమించుట పరమధర్మము మాకులమంతట, అని రావణుడు కామాంతుడై నిలిచే, నోటికి వచ్చినదెల్ల పలికే. రాముడు నీకు